హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పాపం పండింది అనే కథ చెప్పుకుందాం. పూర్వం పరిమళ అనే పట్టణానికి ముక్తవర్మ అనే ఆయన రాజుగా ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకున్న మహారాణి ప్రేమసుందరి. రాజు రాణి ఒకనాటి సాయంత్రం పాదచారులై విహారానికి బయలుదేరారు. ఆ సంతోషంలో వారు ఎంత దూరం వెళ్ళిపోయారో వారికే తెలియలేదు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట నిలబడేసరికి వారికి పాడుబడిన ఒక కోట కనిపించింది. వారు ఆ కోటకి దగ్గరగా వెళ్ళారు. ఇంకా దగ్గరగా వెళ్ళేటప్పటికి రాజు కాళ్ళు రెండు నేలకి అంటుకుపోయాయి. చూస్తూ ఉండగానే రాణి ఒక పంచరంగుల అందాల చిలకగా మారిపోయింది. రాజు ఎంత ప్రయత్నించినా ఉన్న చోట నుంచి అంగుళం కూడా కదలేకపోయాడు. అందువల్ల ఏం చేయడానికి ఆయనకి చేత కాలేదు. ఆ పంచరంగుల చిలక రాజు చుట్టూ అలా తిరుగుతూనే ఉంది. దాని అవస్థకు చేసేది లేక రాజు ఘోరంగా విలపించాడు. ఆ చిలుక కూడా కీచ్ కీచ్మంటూ ఏడవడం ప్రారంభించింది. అంతలో సూర్యాస్తమయమైంది. పున్నమి చంద్రుడు బయటికి వచ్చాడు. కోట లోపలి నుంచి ఒక విచిత్రమైన స్త్రీ యువతలికి వచ్చింది. వస్తూనే ఆ చిలకను రెండు చేతులతో పట్టేసుకుంది. అప్పుడు రాజు గోల పెడుతూ, ఎవరు నువ్వు, ఏంటి మాయంత అని పట్టరాని ఆవేశంతో పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ఓహో, నువ్వా, రాజువా, ఈమె నీ రాణియా? హహహహహ. వదులుకో, నీ రాణి మీద ఆశ ఇంక వదులుకో. ఇంక నీ దారిని నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకెప్పుడు ఇక్కడికి అస్సలు రాకు. ఇదిగో, ఈ సంగతి ఎవ్వరితోనూ చెప్పను అంటేనే నిన్ను విడుదల చేస్తాను. ఒకవేళ నువ్వు ఈ సంగతి ఎవరికైనా చెప్పావంటే తల రెండు ముక్కలై చేస్తావు, జాగ్రత్త అన్నదామె. భీకరంగాను వెటకారంగాను తన చేతిలో ఉన్న దండంతో ఆమె రాజును తాకగానే రాజుకు కాళ్ళు మామూలుగా వచ్చేసి ఆయన నడవడం ప్రారంభించాడు. అప్పుడు రాజు, నా ప్రేమ సుందరిని నాకు తిరిగిస్తే గాని ఊరుకోను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలనే కదలను, ఆ ప్రసక్తే లేదు అని ఎంతగానో పట్టుపట్టాడు. ఓహో, నీ పని ఇలా ఉందా అని చెప్పి ఆ మంత్రగత్తె రాజును మళ్ళీ మంత్రంతో బంధించి పంచరంగుల చిలకను తీసుకొని కోట లోపలికి తిరిగి వెళ్ళిపోయింది. కోట లోపల అది ఒక బ్రహ్మాండమైన పెద్ద గది. ఆ గదిలోని పంజరంలో సరిగ్గా 99 పంచరంగుల చిలకలు ఉన్నాయి. ఆ మంత్రగత్తె మళ్ళీ ఒకసారి చిలకలన్నిటినీ లెక్కబెట్టి సరిచూసుకుంది. ఒక తాటాకు గ్రంథం తీసి చూసి, అబ్బా, ఈరోజు కదా నా వ్రతం పూర్తి అయింది, ఇంకేముంది, అమరత్వం, దేవేంద్రలోకం అంటూ కేరింతలు కొట్టింది. కొత్తగా ఇప్పుడు తెచ్చిన చిలకను కూడా పంజరం లోపలికి నెట్టి తలుపు మూసివేసింది. తరువాత ఆమె లోపలికి వెళ్ళింది. లోపలి నుంచి ఒక పెద్ద బాణ, దాంతో పాటుగా తళతళ మెరిసే ఒక పదునైన కత్తిని తీసుకువచ్చింది. తాటాకు పుస్తకం తెరిచింది. దానిలో ఉండే మంత్రాలు పఠిస్తూ ఒక్కొక్క చిలకనే తీసి చేతిలో పట్టుకొని పీక కోసి ఆ రక్తాన్ని బాణలో పోస్తూ వచ్చింది. 99 చిలకలను చంపి వాటి రక్తం బాణలో పోయడం పూర్తయింది. మంత్రగత్తెకు ఉత్సాహం ఇంకా ఎక్కువైపోయింది ఉండే కొద్దీ. ఇంకొక చిలుకను సంహరిస్తే తన వ్రతం పూర్తి కాబోతుంది కదా అనే ఉత్సాహంలో మంత్రగత్తె చిట్ట చివరన తాను పట్టిన ప్రేమ సుందరి అనే చిలకను చేత పట్టుకొని దానితో మాట్లాడటం మొదలుపెట్టింది. మంత్రగత్తె ఇలా మాట్లాడుతూ ఉండగా అదును చూసి చిలక టపీమని ఆమె కన్ను పొడిచింది. ఆ బాధతో మంత్రగత్తె చిలకని తిడుతూ కన్ను తుడుచుకుంటూ ఉండగా రెండో కంటిని కూడా పొడిచేసింది. రెండు కళ్ళు పోయాయి మంత్రగత్తెకి. ఏడుస్తూ ఆమె ఆ చిలకను పట్టుకోబోయింది. కానీ అసలు అక్కడ చిలక ఎక్కడ ఉంది? తుర్రుమని ఎగిరి వెంటనే రాజు వద్దకు చేరుకుంది. ఉండు, నీ పని చెప్తా అని ఏమేమో సణుగుతూ అలా తడుముకుంటూ పోయింది మంత్రగత్తె. అయితే మెట్లు ఒక పక్క దిగడానికి బదులు మరో పక్క దిగడంతో కింద పడి ఉన్నట్టుండి మూర్చబోయింది. ఆ పడడంలో చేయి జారి మంత్రదండం కూడా ఎక్కడికో పోయింది. ఆ స్థితిలో ఇక చేసేదేమీ లేక మంత్రగత్తె ఎక్కడ ఉందో అక్కడ అలాగే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ పరిమళ నగరంలో
విహారం కోసం వెళ్ళిన రాజు రాణి ఎంతకు రాకపోయేసరికి తగని ఆత్రంతో పరివారాన్ని నలుమూలలకి పంపించి మంత్రి కూడా తానే స్వయంగా వీరిని వెతకడానికి బయలుదేరాడు. ఆ మంత్రి పోయి మంత్రగత్తె ఉండే కోట సమీపానికి చేరుకున్నాడు. ఆ దారిలో బాధపడుతున్న మంత్రగత్తె మనిషి అలికిడి కనిపెట్టింది. మంత్రిని బోగట్టా చేసి అతను ఫలానా అని తెలుసుకుంది. నాయనా, నేనెవరనుకున్నావు? నేనే నీ రాణిని, ప్రేమసుందరిని. ఒక మంత్రవాది నన్ను ఈ గతికి తెచ్చాడు. నా దగ్గర మంత్రదండం పడి ఉంది. ఒక పని చెయ్యి. ఆ దండం పట్టుకొని నువ్వు కోటలోకి వెళ్ళు. అక్కడ ఒక బాణలో ఎర్రటి ద్రావకం ఉంటుంది. అది ఒక గిన్నెతో తెచ్చి నా నోట్లో పోస్తే నేను నా అసలు రూపాన్ని పొందుతాను. ఆ తర్వాత ఆ మంత్రవాది రాజుని ఎక్కడ పెట్టాడో నేను నీకు చూపిస్తాను అన్నది. ఆమె చెప్పిందంతా నమ్మి మంత్రి మంత్రదండాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి బాణలో ఉండే రక్తాన్ని తెచ్చి ముందు వెనక ఆలోచించకుండా ఆమె నోట్లో పోశాడు. పోయడంతోనే రూపంలో మార్పు రావడానికి బదులు ఆమె మరణవేదన పొందసాగింది. అయ్యో, మోసం జరిగిపోయిందే! ఆ ప్రేమ సుందరి నన్నే చంపిందే! ఇంతకు నా పాపం పండింది. 99 మంది స్త్రీలను హత్య చేసిన పాపం ఇప్పటికి పండింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టింది. ఈమె తండ్రి ఒక తాటాకు గ్రంథంలో మహామంత్రాలు రాసిపెట్టిపోయాడు. అందులో ఒకానొక మంత్రం 1,000 సార్లు జపించి పూర్తి కాగానే 100 మంది స్త్రీలను చిలకలుగా మార్చి వాటి రక్తాన్ని తీర్థంగా పుచ్చుకున్నట్లయితే ఆమె అమరత్వం పొందుతుండట. అలా అనగా కోరుకున్న ఏ రూపమైనా పొందగలదు. ఆమె చిరంజీవి అవుతుంది. అంటే అసలు చావనేదే ఉండదు. ఇంతటి ఆశతో ఆమె చేపట్టిన వ్రత దీక్ష 2 విధాలుగా చెడిపోయింది. వీటిలో మొట్టమొదటిది ఏంటంటే, చిట్ట చివరన చిలుక అయిన ప్రేమసుందరి తెలివితో తప్పించుకోవడం. పైగా ఆ చిలక ఆమె కళ్ళు పొడవడంతో మంత్రగత్తె దుష్టరక్తం కూడా బాణలోని రక్తంలో కలిసి అసలు ఆ 99 చిలకల యొక్క పవిత్ర రక్తం కూడా మలినమైపోవడం. అయితే తన బాధలో ఈ సంగతులు మంత్రగత్తె తెలుసుకోలేకపోయింది. తన కథ అంతా మంత్రికి చెప్పుకొని మరికొంతసేపటికి మంత్రగత్తె గిలగిల తన్నుకొని అక్కడే పడి చచ్చింది. తరువాత మంత్రి వెతుక్కుంటూ వెళ్ళగా నేలకు అంటుకుపోయిన రాజు, ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్న ఆ పంచరంగుల చిలక కనిపించాయి. మంత్రి తన వద్దనున్న మంత్రదండం వాళ్ళ ఇద్దరికీ తాకించేటప్పటికీ రాజు రాణిలకు కూడా తిరిగి మామూలు రూపాలు వచ్చాయి. అందరూ సుఖంగా రాజ్యం చేరుకొని సంతోషంగా బతకడం మొదలుపెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.